హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచుకుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే దోశ పిండిని ఎక్కువగా పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం నానబెట్టినప్పుడు ఎక్కువగా నానబెట్టేసుకొని ఎక్కువగా పిండిని స్టోర్ చేస్తూ ఉంటాం. మనకి పిండి పులియకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. చూడండి, మనమైతే పిండిని మనం గ్రైండర్కి వేసేటప్పుడు కానీ మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ గట్టిగా ఉండేలా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఈ విధంగా ఒక 2 తమలపాకులను అయితే తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసేసి తర్వాత ఇలా దోశ పిండిలు అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి దోశ పిండి అనేది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందన్నమాట. అస్సలు పులియదు, ఫ్రెష్గా చాలా చాలా బాగుంటుంది. మీరు 10 డేస్కి వాడినా కూడా పాడవదనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చలికాలం అయిపోవడానికి వస్తుంది, ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ని అయితే తీసుకోండి, ఏదైనా సరే స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ. తర్వాత దాంట్లో కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేయండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే దీన్ని కలుపుకోవడానికి పెరుగు కానీ లేదంటే పెరుగు పైన మీగడ 2 వచ్చేలా వేసేసుకొని బాగా కలిపేసేయండి. ఇలా మనకి బాగా క్రీమీగా కలుపుకోవాలన్నమాట. కావలిస్తే ఇంకా కొద్దిగా వాటర్ అయినా వేసి కలిపేసుకోండి. పెరుగుతోనే సరిపోతే ఇంకా సరిపోతుందన్నమాట. ఈ విధంగా చేసేసేయండి. ఇంకా ఇప్పుడైతే చలికాలం కదా, చాలామందికి స్కిన్ అంతా పగిలినట్టుగా రఫ్గా అయిపోయినట్లుగా తెల్లగా పొట్టు వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం శనగపిండి అలాగే పెరుగు, పసుపు, తర్వాత ఆయిల్ వేసి కలిపేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఇలా ప్యాక్ మాదిరి మనకి ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. అలాగే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. స్కిన్ పొట్టు లేయడము, రఫ్గా కావడం కూడా కాదు. అలాగే స్కిన్ పగలడం కూడా అవుతూ ఉంటుంది కదా ఈ చలికాలము. అలా స్కిన్ పగిలినట్టుగా కూడా కాదనమాట ఈ విధంగా కనుక చేసామంటే. ఎందుకంటే ఇది మాయిశ్చరైజర్గా ఉండడానికి ఆయిల్ వేసాము, అలాగే పెరుగు వేసాము, అలాగే మనకి స్కిన్ గ్లోగా రావడానికి మనము పసుపు వేసాము. అలాగే స్కిన్ లూజ్గా అయినా కూడా అలా కాకుండా ఉండడానికి శనగపిండి వేసాం కాబట్టి స్కిన్ కూడా టైట్గా అవుతుంది. మనం దీన్ని అప్లై చేసేసి ఒక 1/2 అవర్ తర్వాత కడిగేసినామనుకోండి, మనకి స్కిన్ అనేది టైట్గా అవడంతో పాటు మనకి స్కిన్ పగలడము, రఫ్గా ఉండడం లేకుండా స్మూత్గా అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామంది పెరుగుని తినడానికి వెయిట్ పెరుగుతాము అనేసి పెరుగు తినరు కదా. కానీ పెరుగుతో కూడా చాలా మంచిదన్నమాట వెయిట్ లాస్ కావడానికి. ఫస్ట్ అయితే ఇలా అవిసె గింజల పొడిని, అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే పొడి చేసేసుకొని ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ప్రతిరోజు మనము ఆఫ్టర్నూన్ కానీ నైట్ డిన్నర్ చేసిన తర్వాత కానీ 1 స్పూన్ పొడిని ఈ విధంగా మనము పెరుగులో వేసుకొని కనుక మిక్సీ పట్టేసుకొని ఆ బటర్ మిల్క్ని కనుక తాగామనుకోండి, మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారు. వెయిట్ లాస్ కావడంతో పాటు జుట్టు ఊడడం తగ్గుతుంది, స్కిన్ గ్లో వస్తుంది. అలాగే దీంట్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనకి పెరుగు అలాగే అవిసె గింజల పొడిని వేసేసుకొని ఇలా పట్టేసుకొని దీంట్లో తగినన్ని వాటర్ వేసుకోండి. మీకు టేస్ట్ కోసం కావాలంటే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. బీపీ ఉండే వాళ్ళైతే సాల్ట్ని వేసుకోకుండా నార్మల్గా తాగేసేయండి. ఇలా వేసేసుకొని కనుక మనం ప్రతిరోజు తీసుకున్నాం అనుకోండి, మనకి వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అయిపోతారు. అలాగే మనకి స్కిన్ మంచిది, అలాగే జుట్టుకు మంచిది, చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వెయిట్ లాస్ కావడానికి మీరేం చేస్తారనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ప్రతిరోజు మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా. మిక్సీ జార్కి మనం చట్నీలు కానీ దోసపిండి కానీ అలాగే మనం ఏదైనా జ్యూస్లు కానీ పట్టుకుంటూ ఉంటాము. మనము మిక్సీ జార్ని మూతల్ని కడిగేస్తాం, కానీ ఇలా రబ్బర్ని అయితే తీసి కడగం కదా. దీని కింద చూడండి, ఈ విధంగా మనం చట్నీ పట్టినవి అవి దాని కిందికి చేరి ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో ఫంగస్ బ్యాక్టీరియా చేరి ఉంటుంది. మనం మళ్ళీ అలానే వాడుకున్నాం అనుకోండి, ఈ క్రిములంతా మళ్ళీ మనకైతే కడుపులోకి అయితే పోతాయన్నమాట. అందుకోసమని మనమైతే మన ఇంట్లో మెయిర్స్ ఉన్నారనుకోండి, అస్సలు అలా తీసి కడగరు కదా. అందుకోసమని 2-3 డేస్కి ఒక్కసారైనా ఈ విధంగా మనము మిక్సీ జార్కి
ఇలా మనం మూతకి ఉండే ఈ రబ్బర్ని అయితే తీసేసి ఇలా ఒక పాత బ్రష్ తోటి కనుక రుద్దేశామనుకోండి, మనకి దానికి ఉండే ఏదైనా సరే మనకి దానికి అంటుకునేది ఉంటే పోతుంది. అలాగే మురికి ఉన్నా పోతుంది. అలాగే చట్నీలు అవి కానీ దోసపిండి కానీ ఏది ఉన్నా పోతుందనమాట. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఒక్కొక్కసారి మనము క్లీన్ చేయడానికి చేత్తో రుద్దడానికి కానీ లేదంటే స్క్రబ్బర్తో రుద్దడానికి కానీ అది ఎక్కడైనా మూలకి అంచులకి ఉంటే రాదు కదా. ఇలా బ్రష్ తోటి అయితే నీట్గా పోతుందనమాట. చూడండి, రబ్బర్ కూడా ఏదైనా అంటుకొని ఉన్నా కూడా పోతుందనమాట ఈ విధంగా చేయడం వల్ల. ఒక బ్రష్ను మనం కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 10 రూపీస్ తెచ్చి పెట్టేసుకొని ఒక 10 రూపీస్ బ్రష్ను కనుక పెట్టేసుకున్నామంటే మనకి క్లీన్ చేసేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఎంత నీట్గా వచ్చేసిందో. అందుకోసమని 2-3 డేస్కి ఒక్కసారి అయినా ఈ రబ్బర్ని అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి. అలాగే రబ్బర్ కూడా చూడండి తెల్లగా అయిపోయింది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వ్యాజిలిన్ మీకు ఎంత అవసరం పడుతుందో అంత. నేనైతే ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది మనం ఎక్కువగా తీసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడైనా ఫ్రెష్గా చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే మనం ప్రతిసారి మనకి శ్రమ లేకుండా ఉంటుందన్నమాట. ఒక 20 డేస్ వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది. కొద్దిగా వ్యాజిలిన్ తీసుకున్నాం కదా, అంతే మోతాదులో హనీని కూడా తీసుకోవాలన్నమాట. ఈ రెండింటిని ఇలా బాగా కలిపేసేయాలి. వ్యాజిలిన్ని అలాగే హనీని రెండింటిని బాగా కలిపేసేసి ఇప్పుడు ఇలా వస్తుంది కదా క్రీమీగా, దీన్ని మనం ప్రతిరోజు నైట్ పడుకునే ముందర పెదవులకైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది పెదవులకు అప్లై చేసుకోవడం వల్ల ఈ చలికాలము పెదవులు ఎక్కువగా పగలడము, అలాగే రఫ్గా కావడము, అలాగే పొట్టు లేయడము అలా జరుగుతూ ఉంటుంది కదా. అలాగే పెదవులు కూడా చలికాలం నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా అవుతుందన్నమాట ఇలా అప్లై చేయడం వల్ల. ఇలా పెదవులకు అప్లై చేసేసి ఇది బాగా నైట్ అంతా అలానే వదిలేసామనుకోండి, మన పెదవులు అనేది స్మూత్గా అయిపోతాయి అన్నమాట. అలాగే మన పెదవులు కూడా కలర్ మారి మనకి పింక్ కలర్ లేక వస్తాయి అన్నమాట, నల్లగా ఉన్నా సరే. ఇలా రోజు వ్యాజిలిన్ని అలాగే హనీని అప్లై చేయడం వల్ల, ఇది చేయడం వల్ల పెదవులకు పొట్టు లేయడం కూడా తగ్గుతుంది. అలాగే పెదవులు కూడా చాలా స్మూత్గా అయిపోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ చలికాలం చాలామంది ఎక్కువగా పెదవులు పగలడము అంటే చీలడము చలికి అలా జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమే ఉండదు. అలాగే దీన్ని నెయిల్స్కి అప్లై చేయడం వల్ల, నెయిల్స్ చుట్టూరా అప్లై చేయడం వల్ల కూడా నెయిల్ కూడా స్మూత్గా అవుతాయి. అలాగే చుట్టుపక్కన ఉండే స్కిన్ కూడా లేయకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఫస్ట్ అయితే తమలపాకుల్ని ఇలా వాటర్లో ఉడకబెట్టేసుకొని తమలపాకుల్ని అలాగే పసుపును ఉడకబెట్టేసేసుకొని ఈ విధంగా ఒక గ్లాస్లోకి అయితే ఉడగట్టేసుకొని ఈ రసాన్ని కనుక మనకి దగ్గు గొంతు నొప్పి ఉన్నప్పుడు ఈ రసాన్ని కనుక మనము పుక్కిలిచ్చినట్లుగా అంటే గోరువెచ్చగా అయిన తర్వాత మనం పుక్కిలిచ్చినట్లుగా అన్నామనుకోండి, మనకి గొంతు నొప్పి ఉన్న దగ్గున్న తగ్గుతుందనమాట. మనకి చాలా బాగా పనిచేస్తుంది. గొంతుల గరగర అన్న కూడా ఈ తమలపాకు పసుపును ఉడకబెట్టేసుకొని తాగామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే అలోవెరా నుంచి అలోవెరా జెల్ని అయితే తీసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ విధంగా కనుక తీసుకున్నామనుకోండి, మనకి మళ్ళీ దీన్ని సపరేట్గా మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా, గడ్డలు లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే సైడ్లకు ఉండే అలోవెరాని అయితే ముళ్ళులను అయితే తీసేసేయండి. తర్వాత ఈ విధంగా ఇలా మనము ఇలా చపాతి రుద్దే కర్రతోటి ఇలా అన్నామనుకోండి జెల్ అయితే వస్తుందన్నమాట. అలోవెరా నుంచి ఇలా జెల్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ దీన్ని మిక్సీకి వేయడమో, మిక్సీ తిప్పడమో, అలాగే మళ్ళీ దీన్ని మిక్సీ జార్ని క్లీన్ చేయడమో అలాంటి పని ఏమి ఉండదు. ఈ విధంగా చపాతీ కర్రతో రుద్దామంటే చూడండి, ఓన్లీ జెల్ మాత్రమే వచ్చేసింది. అసలు ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ లేవన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో మనం అలోవెరా నుంచి జెల్ని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ ప్యాక్ కావాలంటే ఫేస్ ప్యాక్ వాడుకోవచ్చు, హెయిర్ ప్యాక్ కావాలంటే హెయిర్ ప్యాక్ వాడుకోవచ్చు, ఎలా అయినా సరే వాడుకోవచ్చు అనమాట. మనకి చాలా ఈజీ కదా. నార్మల్గా తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఈ విధంగా ఈజీగా క్షణాల్లో తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ప్రతిరోజు చాకులను అయితే వాడుతూ ఉంటాము. అసలు ఏది కట్ చేయాలన్నా చాకునే యూజ్ చేస్తూ ఉంటాము. మరి ఇది వాడంగా మొద్దు బారిపోతూ ఉంటుంది. మనకి మొద్దు బారింది అనుకోండి, అవి తీసుకోవాలంటే మనకి ఏదైనా కట్ చేయాలన్నా కూడా కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. మనకి అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా చాకును లైట్గా వేడి చేయండి. తర్వాత ఈ విధంగా మనము పింగాణి కప్పులు ఉంటాయి కదండి టీ తాగే
తాగేటివి దానిపైన ఇలా పెట్టి రుద్దామనుకోండి మనకి ఇవి షార్ప్గా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ సపరేట్గా సానె పట్టించాల్సిన అవసరమే ఉండదు. మనం ఈజీగా దీన్ని అయితే షార్ప్గా చేసేసుకోవచ్చు. మరి మీరు ఎలా చేస్తారో చాకులు అనేది కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాచీలు ఉంటాయి కదండి, యాలుకలతో ఇలా కనుక చేసామంటే మనకి నైట్ పడుకునేటప్పుడు చాలామంది గురక పెడతా ఉంటారు. మనకు తెలియకుండానే గురక వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి గురక రాకుండా ఉండాలన్నా మనకి అలాగే గొంతు ఎండిపోకుండా ఉండాలన్నా ఇలా అయితే చెయ్యండి. ఇంకా రాబోయేది సమ్మర్ కాబట్టి ఎక్కువగా గొంతు కూడా ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్ని అయితే తీసుకోండి. దాంట్లో ఒక 4 ఇలాచీలను దంచి దంచిన ఆ పొడిని వేసేసి ఇలా వాటర్ వేసేసి ఈ వాటర్ని ఒక అరగంట అలానే పెట్టేసేసి తర్వాత ఇలా కలిపేసుకొని ఈ వాటర్ని కనుక తాగామంటే గొంతు ఎప్పుడు తడిగా ఉంటుంది. ఈ వాటర్ని తాగడం వల్ల తడిగా ఉండడం వల్ల గురక అనేది రాదు. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా చలికాలం అయిపోవడానికి వచ్చింది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు కూడా మనకి గురక రాకుండా గొంతు ఎండిపోకుండా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ అయితే తీసేసుకోండి. తర్వాత ఒక చిన్న మూతనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే వెయ్యండి. అలాగే కొద్దిగా కాఫీ పొడి, ఆయిల్ కాఫీ పొడి, మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని వేసేసి రెండింటిని బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో చాలామంది ఎక్కువగా కంప్యూటర్ దగ్గర, ల్యాప్టాప్ ముందర, అలాగే సెల్ ఫోన్ చూడడం వల్ల కానీ, సెల్ ఫోన్లో ఏదైనా పని చేసుకోవడం వల్ల కానీ, ల్యాప్టాప్ దగ్గర పని చేయడం వల్ల కానీ ఎక్కువగా కళ్ళ చుట్టూ నల్లగా అయిపోతూ ఉంటుంది. అలాగే నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళ కింద బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా. మరి కళ్ళ కింద నలుపు తగ్గాలి అని అంటే ఇలా ఆయిల్లో కొద్దిగా కాఫీ పొడిని వేసేసుకొని ప్రతిరోజు నైట్ కనుక దీన్ని అప్లై చేసుకున్నామనుకోండి కళ్ళ కింద ఉండే నలుపు అనేది తగ్గుతుంది. కళ్ళు కూడా ఫ్రెష్గా అయిపోతాయి, ముడతలు కూడా తగ్గుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు అనేది ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి, అలాగే పాడవకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా నిమ్మకాయలు. మరి ఈ నిమ్మకాయల్ని మనము ఏం చేయాలంటే, మనము ఆయిల్ ప్యాకెట్ని వాడుతూ ఉంటాం కదా, ఆయిల్ని డబ్బాలో పోసుకున్న తర్వాత ఇంకా ప్యాకెట్ని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా దీంట్లో కనుక ఇలా నిమ్మకాయలు వేసి పెట్టేసుకున్నామనుకోండి, నిమ్మకాయలు ఎక్కువ రోజులు పాడవకుండా, కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అలాగే దీంట్లో గోధుమ పిండిని కూడా కలిపి దీంట్లో పెట్టేసామనుకోండి, పిండి కూడా చాలా రోజులు స్మూత్గా ఉంటుంది, నల్లగా కూడా కాదు. మనం తీసిన వెంటనే రుద్దుకోవడానికి కూడా వీలవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి. ఇలాంటి ఒక బౌల్ కానీ ఏదైనా సరే, దాంట్లో కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి. కొద్దిగా పేస్ట్ని వేసేసి అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేటప్పుడు దాంట్లో విత్తనాలు పడితే తీసేసేయండి. ఈ విధంగా పేస్టు, నిమ్మరసము, అలాగే దీంట్లోనే కొద్దిగా హనీ అయితే వేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అని అంటే, చాలామందికి ఆడవారికి పెళ్ళైన వాళ్ళు ప్రతిరోజు తాళిబొట్టు చైన్ అయితే వేసుకుంటాం కదా, అది తీయము. మరి అది అలానే ఉండడం వల్ల గొంతు దగ్గర నల్లగా అయిపోతూ ఉంటుంది. అలాగే స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చినట్టుగా, ఒక్కొక్కసారి ఎర్రగా అయిపోయి, అలాగే లేదంటే నల్లగా అయిపోయి అక్కడంతా దురద కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని కనుక అప్లై చేసామనుకోండి, ఆ నలుపు తగ్గుతుంది, దురద తగ్గుతుంది, ర్యాషెస్ వచ్చినా తగ్గుతుంది, స్కిన్ కూడా చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఈ విధంగా ప్రతిరోజు మనం స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర అప్లై చేసేసి తర్వాత నీట్గా కడిగేసినా లేదంటే స్నానం చేసినా సరిపోతుందన్నమాట. అలాగే స్కిన్కు అలర్జీ, నలుపు తగ్గడంతో పాటు స్కిన్ కూడా తెల్లగా అవుతుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే గొంతు దగ్గర నలుపు పోవడానికి మీరేం చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నెం బాగా వేడెక్కేటప్పుడు ఇలా ఒక చిన్న గ్లాస్ అన్ని పాలనైతే పొయ్యండి. పాలు ఇలా పెన్నెం పైన ఎందుకు పొయ్యాలి అనుకుంటున్నారో అది కూడా చెప్తాను. ఇలా పాలను పోసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. పాలని ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. మనం గిన్నెలో కాంచామనుకోండి టైం ఎక్కువగా పడుతుంది, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, అలాగే అది దగ్గరికి పడడానికి టైం చాలా పడుతుంది అనమాట. అందుకోసమని ఇలా పెన్నెం పైన వేసామనుకోండి తొందరగా ఇలా తిక్కుగా అయిపోతుంది అనమాట. ఇలా తిక్కుగా అయ్యేటప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపునైతే వేయండి. ఇలా ఇదైతే పెన్నెం పైన అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనకి గ్యాస్ కూడా
సేవ్ అవుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా బాగా థిక్‌గా అయిపోయి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకైతే తీసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒక గిన్నెలోకైతే స్పూన్‌తో తీసేసుకోవాలన్నమాట. ఇది చల్లారాలి. ఇది చల్లారేంత వరకు ఒక 5 నిమిషాలైతే చల్లారిపోతుంది స్పూన్‌తో కలుపుతున్నామంటే. ఇలా ఒక చల్లారేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత దీన్ని మన ఫేస్‌కి గనక అప్లై చేసేసుకున్నామనుకోండి చల్లారిన తర్వాత మనము బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన పనే ఉండదు. ఎటువంటి క్రీమ్‌లు, ఎటువంటి లోషన్‌లు, ఎటువంటి మాయిశ్చరైజర్‌లు ఏది వాడాల్సిన అవసరం లేదు. మీ స్కిన్ అయితే అంత సాఫ్ట్‌గా, అంత స్మూత్‌గా అయిపోతుందనమాట. పాల వల్ల స్కిన్ అనేది మెరుస్తుంది కదా! మరి ఈ పసుపు వేయడం వల్ల స్కిన్‌కి ఇంకా గ్లో వస్తుందనమాట. ఇది బాగా దగ్గరగా ఉడికింది కాబట్టి మనకి దీంట్లో చాలా బ్యూటీకి సంబంధించిన మంచి గుణాలుంటాయన్నమాట. ఇలా మనము అప్లై చేసేసి ఆరిన తర్వాత కడిగేసుకున్నామనుకోండి మన స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది, అలాగే స్మూత్‌గా ఉంటుంది. అలాగే చూడండి 2 చేతులకు మీరే తేడాను గమనించండి. అది ఎలా ఉంది, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంది అనేది. ఈ విధంగా చేయడం వల్ల మనం బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి క్రీమ్‌లు వాడాల్సిన అవసరము అంతకంటే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే కర్పూరాన్ని అయితే వాడుతూ ఉంటాం కదా! మనం కొన్ని రోజులు కర్పూరం వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి అవి కరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇలా ఓపెన్ చేసి పెట్టేసి మూత సరిగ్గా పెట్టకపోయినా కూడా కరిగిపోతూ ఉంటాయి. మరి కర్పూరం ఎక్కువ రోజులు పాడవకుండా, కరిగిపోకుండా ఫ్రెష్‌గా ఉండాలి అని అంటే కర్పూరం డబ్బాలో కొన్ని బియ్యం అయితే వేయండి. ఇలా స్పూన్ తోటి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత బియ్యాన్ని వేసేసి పెట్టేసుకున్నామనుకోండి కర్పూరము ఎన్ని నెలలైనా, సంవత్సరాలైనా కూడా మనకి పాడవదనమాట. అలాగే మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనమైతే నిమ్మకాయలను అయితే వాడుతూ ఉంటాం కదా! ఇప్పుడైతే నిమ్మకాయల ధర తక్కువగా ఉన్నాయి, కానీ ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు ఉంటూ ఉంటుంది. మరి నిమ్మకాయను మనం వేస్ట్ చేయాలంటే అస్సలు వేస్ట్ చేయలేము. అలా అని నిమ్మకాయను కట్ చేసినప్పుడు సగానికి కట్ చేసామనుకోండి అది ఒక 2 రోజులకి పాడైపోతుందనమాట. మనకి ఏదైనా కొద్దిగా నిమ్మరసమే అవసరం ఉంది అంటే ఇలా నిమ్మకాయని పైన కొద్దిగా కట్ చేసేసేయండి. తర్వాత ఇలా స్పూన్ తోటి చాక్ తోటి హోల్ పెట్టేసినట్లుగా అనేసి మీకు ఎంత నిమ్మరసం కావాలో అంత నిమ్మరసం అయితే పిండేసుకోండి. సగానికి అస్సలు కట్ చేయొద్దు, వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా పైన కట్ చేసేసి మీకు ఎంత కావాలో అంత పిండేసుకొని తర్వాత మిగతా ఆ సగానికి కట్ చేసిన దానికి కూడా ఈ విధంగా పైన ఆ పొట్టును పెట్టేసేయండి. నిమ్మకాయ అనేది అస్సలు వేస్ట్ కాదు. మళ్ళీ మీరు వారం రోజుల తర్వాత వాడినా కూడా అలానే ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనమైతే కాఫీ పొడి కానీ, అలాగే ఇలా హార్లిక్స్ కానీ, లేదంటే బూస్ట్ కానీ వాడుతూ ఉంటాం కదా! మనం ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలాగే మనము పాలల్లో కలుపుకోవాలన్నా కూడా ఇది కలుపుకోవడానికి సరిగ్గా కలవదనమాట. అందుకోసమని ఈ విధంగా అయితే చెయ్యండి. మీరు ఎప్పుడైనా సరే పాలల్లో హార్లిక్స్ కానీ, కాఫీ పొడి కానీ కలుపుకోవాలి అని అంటే ఇలా ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో కొద్దిగా మీకు ఎంత కావాలనో అంత వేసేసుకోండి. కొద్దిగానైనా ఎక్కువగానైనా. తర్వాత షుగర్ వేసేసుకొని ఫస్ట్ కొన్ని పాలు వేసేసి ఇలా బాగా కలిపేసేయండి. ఇప్పుడు పాలలో బాగా కలుస్తుందనమాట. మనం ఒకేసారి పాలను ఎక్కువగా వేసామనుకోండి అది సరిగ్గా కలవదు, ఉండలు ఉంటుంది. మనకి టేస్ట్ కూడా బాగా అనిపించదు. అందుకోసమని ఫస్ట్ కొన్ని పాలల్లో బాగా కలిపేసేసి తర్వాత మీకు ఎన్ని పాలు కావాలనో అన్ని పాలను పోసుకొని ఇలా తిరగొట్టేసామంటే మనకి బాగా కలుస్తుంది. కాబట్టి పాలు కూడా టేస్టీగా ఉంటాయి, థిక్గా వస్తాయి, అలాగే సూపర్గా ఉంటుందన్నమాట. కాఫీ పొడి అయినా మనకి ఇలా బూస్ట్ అయినా, హార్లిక్స్ అయినా ఏదైనా సరే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే చపాతీని అయితే రుద్దుతూ ఉంటాం కదా! చపాతీ రుద్దే ప్రతిసారి ఇలా ఒక గిన్నెలో పిండిని తీసేసుకొని అది వేసుకుంటూ రుద్దుతూ ఉంటాము. కానీ అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి ఇదైతే ఇయర్ బడ్స్కి వచ్చిన డబ్బా అనమాట. దీనికైతే హోల్స్ పెట్టేశాను మూతకి. ఇప్పుడైతే పిండిని ఈ డబ్బాలకైతే పోసుకుంటున్నాను. ఇలా డబ్బాలకైతే పోసేసుకోండి. తర్వాత దీనికి ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టేశాం కదా! మనం రుద్దే ప్రతిసారి చెయ్యి పెట్టి పిండిని వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చల్లుకోవాలన్నమాట. ఇలా చల్లుకుంటూ మనం చపాతీని అయితే రుద్దేసుకోవచ్చు. ఈజీగా రుద్దుకోవచ్చు. అలాగే టైం సేవ్ అవుతుంది. అలాగే పిండి ప్రతిసారి చేతికి అంటకుండా ఉంటుంది. అలాగే మనం గిన్నెలో అలానే పెట్టేశామంటే పురుగులు కానీ, చీమలు కానీ, బొద్దింకలు కానీ ఎక్కుతూ ఉంటాయి అన్నమాట. అలా ఎక్కకుండా ఉంటాయి. అలాగే పిండి కూడా పాడవదు. మనం ప్రతిసారి పిండిని తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట డబ్బాల నుంచి.
ఇలా ఒక డబ్బాలో పెట్టి ఇంకా ఒక చోట పెట్టేసుకున్నామంటే మనం చపాతీ రుద్దే ప్రతిసారి ఇంకా దాన్ని తీసుకొని ఇలా చల్లుకుంటూ రుద్దేసుకోవచ్చు అనమాట. మనకి టైం కూడా సేవ్ అవుతుంది, అలాగే పిండి కూడా చేతికి అంటుకోకుండా ఉంటుంది, అలాగే పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ డబ్బాకి ఇలా పైన హోల్స్ పెట్టేసాం కదా, ఇలా మనకి చూడండి ఇలా చెయ్యి పెట్టాల్సిన పని ఉండదన్నమాట. ఇలా చల్లేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి చీమలు అవి ఇవి కూడా పోకుండా ఉండాలంటే దీనిపైన ఇలా ఒక గిన్నెను బోర్లిచ్చి ఇంకొక చోట పెట్టేసేయండి, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి మనమైతే ఇలా వాటర్ క్యాన్లో నుంచి వాటర్ని అయితే వంచుకుంటూ ఉంటాం కదా, మనము ఇలా వంపేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా పడిపోతూ ఉంటాయన్నమాట. దానికి వాటర్ క్యాన్కి మనకి ట్యాప్ లేనప్పుడు ఇలా వంచేటప్పుడు పడిపోతూ ఉంటాయి. కానీ అలాంటి టెన్షన్ లేకుండా ఇలా అయితే చెయ్యండి, మీరే ఆశ్చర్యపోతారు. ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఎలాగో బాటిల్స్ మస్తుగా ఉంటాయి కదా, బోలెడని ఉంటాయి. ఒక బాటిల్ని అయితే తీసుకోండి, అలాగే ఆ వాటర్ క్యాన్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ని తీసుకొని ఆ బాటిల్ పైన పెట్టేసి దాంతో ఇలా ఆ రౌండ్గా ఆ మూత ఎలా అయితే ఉందో అలా రౌండ్గా మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చాకును వేడి చేసేసి ఇలా అన్నామంటే ఇలా కట్ అయిపోతుంది అనమాట. నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా క్యాప్ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని ఇలా ఆ వాటర్ క్యాన్కి అయితే పెట్టేసేయండి. చూడండి ఎంత ఈజీనో, ఇప్పుడు వాటర్ వంచుకోవడము మనకి చాలా ఈజీగా వాటర్ని అయితే వంపుకోవచ్చు అనమాట. అలాగే కింద పడవు, మనకి ఎన్ని కావాలనో తెలుస్తుంది, ఎన్ని కావాలంటే అన్ని వంపేసుకొని ఇంకా ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పెట్టేసుకొని ఇంకా ఆ బాటిల్కి మూత పెట్టేసామంటే సరిపోతుంది. మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే ఉలికిపోతాయనే టెన్షన్ ఉండదు, మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసుకోవాలనే భయం కూడా ఉండదు. చాలా బాగుంటుంది అనమాట, ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.